రష్యా అధ్యక్షుడు పుతిన్ మొన్న నేను ప్రస్తావించా, మోడీ ఉక్రెయిన్కి వెళ్ళినప్పుడే ఓ డౌట్ ఉంది, ఇద్దరికీ కూడా యుద్ధం విరమించాలని ఉంది. ఎందుకంటే 3 ఏళ్ళు అయిపోతుంది. 3 ఏళ్ల పాటు యుద్ధం అంటే ఒకప్పుడు అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసి రష్యా సంకనాకిపోయింది. దాని కారణంగా యుఎస్ఎస్ఆర్ కాస్త ఉట్టి రష్యాకి మిగిలిపోయింది. అమెరికా ఈ ట్రిప్ కూడా ఎదుగుతున్న రష్యాకి అట్లాంటి ట్రాపే వేసింది. అయితే భారత్ చైనా సహకారం వలన అది కొంత కాపాడబడిందని చెప్పాలి. ఇటు యుద్ధం నుంచి తప్పుకోవాలని రష్యాకు ఉంది, అదే సందర్భంలో ఉక్రెయిన్కి ఉంది. కాకపోతే ఎవరు ముందు అన్నదే తేలాల్సి ఉంది. ఉక్రెయిన్ ఏమో తను కోల్పోయిన భూభాగాన్ని తనకిచ్చేయాలంటుంది, రష్యానేమో తను ఆక్రమించుకున్న భూభాగాన్ని తను ఇవ్వనంటుంది. ఇదే సింపుల్ లాజిక్ అక్కడ ఉన్నటువంటి. దీనికి మొన్న రష్యాకి వెళ్ళినటువంటి 2 నెలల క్రితం వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ పుతిన్తో మాట్లాడటం, ఉక్రెయిన్కి తాజాగా వెళ్ళి మాట్లాడటం, ఈ రెండింటి మధ్యన సంథింగ్ ఏదో కమ్యూనికేషన్ ఉంది అన్నది మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే పుతిన్ తెర ముందుకు వచ్చారు, సంచలన వ్యాఖ్యలే చేశారు. భారతదేశము, బ్రెజిల్, చైనా ఈ ముగ్గురిని అడుగుతున్నాను, మేమైతే కాల్పుల విరమణకి సిద్ధం, యుద్ధ విరమణకి సిద్ధం, ఈ ముగ్గురు కూర్చుని పరిష్కరించండి అని ప్రధానంగా నరేంద్ర మోడీ టచ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మోడీ ఈ శాంతి ఒప్పందాన్ని చేస్తారా, లేకపోతే ముగ్గురం కలిసి ఒక టీమ్గా చేస్తామా అన్నది చూడాల్సి ఉంది.